హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటంటే నామయ్య దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో టెట్ గురించి కూడా చెప్పబోతున్నాను. నిన్న అంటే 11th ఏప్రిల్ రోజే నేను ఈవినింగ్ అయితే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో టెట్ అయితే అందరూ అప్లై చేసుకోండి. అంటే స్కోర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా చేసుకోండి. దీంతో పాటు బిఎడ్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ డిఎడ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఎవరైనా టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది క్వాలిఫై ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. డిఎడ్ బిఎడ్ సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ఎట్లయినా టెట్కి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ కారు. అయినప్పటికీ మీరు ఎగ్జామ్కి అప్లై చేయండి. ఎందుకంటే ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ అన్ని సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అయిపోయాయి. అంతకుముందు అంటే ఎగ్జామ్ ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ అయితే జరిగేది. సో టెస్ట్ పేపర్స్ అవైలబుల్గా ఉండేవి. ఇప్పుడు ప్యాటర్న్ మారింది. సో అప్పుడు ఆఫ్లైన్కి ఇప్పుడు ఆన్లైన్కి కొంచెం ఎట్లయినా తేడా ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని తెలియాలంటే వేరే వాళ్ళ రెస్పాన్స్ షీట్ని మనం అడగడం కన్నా మళ్ళీ అందరికీ ఎక్కువ ఫ్రెండ్స్ పరిచయం ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనం అడిగిన వెంటనే వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మార్క్స్ రివీల్ అవుతాయని. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరో ఎక్స్పీరియన్స్ కన్నా మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు బిఎడ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి రాస్తే కనుక ఇప్పటి వరకు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి రాలేదు. అకాడమిక్ ఓరియంటేషన్లోనే మీరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయి ఉంటారు అవునా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ మెథడ్స్ ఎలా అంటే ఇండక్షన్ మెథడ్ అని, డిడక్షన్ మెథడ్ అని, ప్రాజెక్ట్ మెథడ్ అని ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ చదువుకుంటారు. కానీ వాటిని అప్లికేషన్ ఓరియంటెడ్ లోకి వచ్చేసరికి మెథడాలజీలో బిట్స్ ఎలా అడుగుతున్నారు, ఆప్షన్స్ ఎలా ఇస్తారు, వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి. సో ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మనమైతే ఎగ్జామ్ రాయాల్సిందే. ఫస్ట్ ఇయర్ ఉన్నా సెకండ్ ఇయర్ ఉన్నా స్కోర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అందరూ టెట్ ఎగ్జామ్స్ కి అప్లై చేసుకోండి. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ కి వాళ్ళైతే పర్టికులర్ టైమింగ్ ఏం చెప్పలేదు కాబట్టి ఎగ్జామ్ లేనప్పుడు మన మైండ్ సెట్ వేరే ఉంటుంది, ఎగ్జామ్ ఉన్నప్పుడు మైండ్ సెట్ వేరే ఉంటుంది. కాబట్టి కనీసం టెట్ ఉంది అని ఎగ్జామ్ ఉంది అని టెట్ కోసం మనం మీరు ప్రిపేర్ అయితే ఈ ప్రిపరేషన్ డెఫినెట్ గా మీకు డిఎస్సికి యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ టెట్ గురించి నేను ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఈ టెట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అని అనుకోవడానికి లేదు. క్వాలిఫైయింగ్ పేపర్తో పాటు ఇందులో మనకి వెయిటేజ్ ఉంటుంది. అంటే ఎవరు ఎక్కువ టెట్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళకు డిఎస్సిలో అంత బెనిఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ మన క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది కమ్యూనిటీ వైజ్గా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మనకు నాలెడ్జ్ అనేది కమ్యూనిటీ నుండి అయితే రాదు. అంటే వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు బ్యాక్వర్డ్ ఉన్నారు, వాళ్ళని ఫార్వర్డ్ చేయడానికి ఈ రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి ఓకే. కానీ ఏ జాబ్లో రిజర్వేషన్స్ ఉన్నా ఈ టీచింగ్ జాబ్లో రిజర్వేషన్స్ ఉండకపోవడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ పాపం ఓసీ వాళ్ళకైతే 90 మార్క్స్ ఉన్నాయి. నిజానికి టెట్లో 90 మార్క్స్ చేయడం మరీ అంత కష్టం ఏం కాదు, కానీ మరీ అంత ఈజీ కూడా కాదు. కంపేర్ టు కొన్ని సబ్జెక్ట్స్ మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ అన్నింటికన్నా చాలా నష్టపోతున్న వాళ్ళు ఎవరి అంటే బైపీసీ వాళ్ళు. సోషల్ వాళ్ళు వాళ్ళ సోషల్ పర్ఫెక్ట్గా రాసుకుంటారు, మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ పర్ఫెక్ట్గా చేసుకుంటారు. కొంచెం సైన్స్ ఎట్లా ఇంటర్లింక్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చదువుకోగలుగుతారు. కానీ ఎవరైతే బైపీసీ తీసుకున్నారో మళ్ళీ బైపీసీలో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళు మ్యాథ్స్ బాగా చేస్తారు కానీ బయోసైన్స్ మీద సైన్స్ మీద ఇంట్రెస్ట్ చేత బయోసైన్స్కి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఓకే, వాళ్ళు మ్యాథ్స్ కూడా చేస్తారు గెటాన్ అవుతారు. కానీ మ్యాథ్స్ అంటే భయం ఉండి ఓన్లీ బయోసైన్స్ మీద ఇష్టంతో బయోసైన్స్ వెళ్ళిన వాళ్ళకి చాలా చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే టెట్లో మనం చూసినట్టయితే సిలబస్ బయోసైన్స్ వాళ్ళకి, ఫిజిక్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి అందరికి సేమ్ ప్యాటర్న్. అంటే మ్యాథ్స్ 30, ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ వాళ్ళకి 15 మార్క్స్, బయోసైన్స్ 15. అంటే ఎవరైతే పర్టికులర్గా నేను బయోసైన్స్ టీచర్ అవుతాను అని బయోసైన్స్ మెథడాలజీ చూస్ చేసుకున్నారో వాళ్ళ సబ్జెక్ట్ నుండి ఓన్లీ 15 మార్క్స్ మాత్రమే గెయిన్ చేయగలుగుతున్నారు. సో అక్కడ మ్యాథ్స్ రావట్లేదు, ప్లస్ ఫిజికల్ సైన్స్ ఇంకా కెమిస్ట్రీ కూడా చదవలేకపోతున్నారు. సో అక్కడ ఒక 45 మార్క్స్ వట్టేనే పోతున్నాయి. 150లో 115 అవుట్ ఆఫ్ 115 వాళ్ళు ఇంకా అందులో ఓసీ కమ్యూనిటీ వాళ్ళైతే 90 తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకు ఇది చెప్తున్నానంటే మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఉంటారు కదా ఓసీ కమ్యూనిటీ వాళ్ళు, బైపీసీ ఉన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అంటే ఎన్నిసార్లు రాసినా అసలు మేము టెట్టే క్వాలిఫై కాలేకపోతున్నాము. అంటే అందరికీ డిఎస్సి రాసే అవకాశం అయితే రావాలి. ఎందుకంటే మీరు అందరికి ఒకేలాగా అసలు ఎస్సీ ఎస్టీ బీసీ ఏమని పెట్టకుండా యావరేజ్ మార్క్స్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే మన టీచర్ అయ్యే క్వాలిటీస్ ఎంత ఉన్నాయి టెస్ట్ చేస్తే 50% క్వాలిటీ మార్క్స్ని మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అందరికి పెట్టేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ. అవుట్ ఆఫ్ 150 మార్క్స్ ఎవరైతే 75 స్కోర్ చేస్తారో వాళ్ళందరూ డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్ అని పెట్టేసి మళ్ళీ ఇక్కడ చాలా చాలా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్ కాలంలో చూసినట్టయితే చాలా ఎగ్జామ్స్ కి సిలబస్ అనేవి మారిపోతున్నాయి. కానీ టెట్కి మాత్రం ఎప్పటి నుండి ఒకే
సిలబస్ కంటిన్యూ అవుతుంది. మరి ఎవరైనా ఇనిషియేట్ తీసుకొని బైపీసీ వాళ్ళ కోసం ఇప్పుడు టెట్ ఎలా ఉండాలంటే మనం మెథడాలజీ చూస్ చేసుకున్నాం. డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నామో దాని రిలేటెడ్ మెథడాలజీస్ చూస్ చేసుకుంటాం. అవునా? అట్లనే ఇక్కడ టెట్ కి పేపర్స్ ఎలా ఉండాలంటే ఎజిట్ వాళ్ళకైతే అందరికి పేపర్ 1 కామన్, అది పక్కన పెట్టేసి పేపర్ 2 లో టెట్ మ్యాథ్స్ పేపర్, టెట్ ఫిజికల్ సైన్స్ తో ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ఉండాలి, టెట్ బయోసైన్స్, టెట్ సోషల్ పేపర్స్ ఉంటాయి కనుక ఎవరైతే 2 మెథడాలజీస్ తీసుకుంటారో, లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళకైతే నో ప్రాబ్లం, ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది. సో 2 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ బయోసైన్స్ ఫిజికల్ సైన్స్ ఉన్న వాళ్ళు 2 పేపర్స్ రాసి 2 క్వాలిఫై అవ్వాలి. అంటే ఏది క్వాలిఫై అయితే అందులో మనం ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, నేను ఏం చేస్తాను, మ్యాథ్స్ రాస్తా, ఫిజిక్స్ రాస్తాను. ఎందుకు 2 రాసుకోవాలి అంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ మ్యాథ్స్ రాసిన, మ్యాథ్స్ ప్రిపేర్ అయినా, మ్యాథ్స్ లో మార్కులు ఉన్నాయి కానీ మ్యాథ్స్ లో వేకెన్సీస్ లేవు, ఫిజికల్ సైన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి. అప్పుడు నా పరిస్థితి ఏంటి, అరే ఫిజిక్స్ రాస్తే బాగుండు, క్వాలిఫై అయితే బాగుండు అనుకుంటాం కదా. సో జాబ్స్ ఉన్నా లేకపోయినా మనం ఏ మెథడాలజీ అయితే తీసుకున్నామో ఆ మెథడాలజీలో టెట్ కనుక క్లియర్ చేసి ఉంటే మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కంపేర్ చేసుకొని ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీలో ఉన్నాయి అని చూసుకొని మనం అయితే ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే మనం ఎంత ప్రిపేర్ అయినా అక్కడ వేకెన్సీస్ లేకపోతే మాత్రం బిల్స్ మాత్రం బొట్టు పెట్టయితే జాబ్ ఇవ్వరు. అక్కడ వేకెన్సీ ఉంటేనే అకార్డింగ్ టు రోస్టర్ మనకు జాబ్స్ వస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తాం, మన మెథడాలజీస్కి సంబంధించిన టెట్స్ క్వాలిఫై ఉంటాం, ప్లస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందులో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ జాబ్ ఎక్కడ మోర్ ఉందో దాన్ని చూస్ చేసుకొని మనం ప్రిపేర్ అవుతాం. కాబట్టి ఇట్లా ఎవరిది వాళ్ళకి సపరేట్గా టెట్ పేపర్స్ అనేటివి ఉంటే చాలా బెటర్. ఆస్పిరెంట్స్కి కాదు, గవర్నమెంట్కి కూడా బెటర్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్క పేపర్ కాదు 2 పేపర్స్ రాస్తారు కాబట్టి వాళ్ళకి కూడా అప్లికేషన్ ఫీ రూపంలో వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ప్లస్ మనకు కూడా ఏ సబ్జెక్ట్ చదువుకోవాలనే క్లారిటీ ఉంటుంది. సో ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. ఎవరైనా ఇట్లా అసలు ఆలోచించి కొంచెం ముందుకెళ్ళి గవర్నమెంట్ దృష్టికి టెట్ సిలబస్ కూడా మార్చండి అని ఎవరైనా ప్రపోజల్స్ పెట్టడము, లేదంటే వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వడము, సో ఏదైనా చేసి కొంచెం మార్చితే బాగుండు. నిజానికి బయోసైన్స్ వాళ్ళైతే చాలా చాలా కష్టపడుతున్నారు, ప్లస్ బాధపడుతున్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ అందులో ఓసీ కమ్యూనిటీ వాళ్ళకి 90 తెచ్చుకోవడం కష్టం. ఎందుకంటే మ్యాథ్స్ రాకుండా ఓన్లీ 115 మార్క్స్ లో మనం 90+ తెచ్చుకోవాలంటే కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. మనం ఒక్కొక్కసారి పేపర్ ఎలా వస్తుందంటే మనం తెలుగు ఎంత మనం మదర్ టంగ్ అయినప్పటికీ, మనం ఎంత తెలుగు చదివినప్పటికీ, తెలుగు ఎంత ప్రిపేర్ అయినప్పటికీ ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల స్కోరింగ్ రాకపోవచ్చు. ఇంగ్లీష్ అయితే చెప్పిన అవసరం లేదు. అసలు మనకి కీ వచ్చే వరకు కూడా మనకు అంటే ఏది పెడితే అదే కరెక్ట్ అనిపిస్తుంది. మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటే అట్లనే క్వశ్చన్ కి డిఫరెంట్ వేస్ ఆలోచించవచ్చు. ప్రిపోజిషన్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు. మనం ఒక సందర్భాన్ని అనుకుంటాం, అక్కడ ఎగ్జామినర్ ఒక సందర్భం అనుకుని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా అవుతాయి కాబట్టి మనం స్కోర్ చేయలేము కొన్ని సబ్జెక్ట్స్ లో. సో పాపం వాళ్ళు సబ్జెక్ట్ ఎంత చదువుకుందామన్నా 15 మార్క్స్ కంటే ఎక్కువ స్కోర్ చేసుకోలేదు. మరి 15కి 15 వస్తాయా అంటే రావు. ఎందుకంటే అందరూ అన్ని చదవాలి కదా. 6th to 10th అన్ని చదవాలంటే ఎక్కడో ఒక దగ్గర మనం చదవని టాపిక్ వచ్చినా లేదా కన్ఫ్యూజ్ అయినా మన సబ్జెక్ట్ లోనే మనం మార్క్స్ పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకైతే నిజంగానే కొంచెం అన్యాయం జరుగుతుంది. మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ చదువుకుంటూ ప్లస్ Group 4 లాంటి జాబ్స్ కానీ ఇటు వెళ్ళిపోతారు. సైన్స్ సోషల్ వాళ్ళైతే Group 2 Group 3కి ఇట్లా వెళ్ళిపోతారు. కానీ సైన్స్ వాళ్ళతో పాటు గ్రూప్స్కి వెళ్ళలేక, ఎక్కువకి రాలేక, కనీసం డిఎస్సీ అయినా పట్టుకొని చదువుదామంటే ఇటు టెట్ క్వాలిఫై కాలేక బయో సైన్స్ వాళ్ళతో నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కొంచెం ఎవరైనా ఇనిషియేట్ తీసుకొని మార్చితే బాగుండు. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చాలా రిఫార్మ్స్ అయితే వచ్చేలా ఉన్నాయి, సిస్టమ్స్ అన్ని మారేలా ఉన్నాయి. సో ఇది కూడా ఎవరైనా కొంచెం వాళ్ళకి దీని గురించి ఎవరైనా చెప్తే నిజంగా ఆస్పిరెంట్స్ కి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటి అంటే వీడియోలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మీరు బిఎడ్ చేస్తున్నారా, బీఎడ్ చేస్తున్నారా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని కాకుండా దీంతో పాటే ఇంతకుముందు టెట్ క్వాలిఫై ఉన్నారా, క్వాలిఫై లేరా, అది కాకుండా ఎవరున్నా ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్స్కి అయితే అప్లై చేసుకోండి. మీకు ఇంకా టెట్ ఎలా చదవాలి అని డౌట్ ఉంటే పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ కింద సబ్జెక్ట్ వైజ్ మీరు కమెంట్ చేయండి. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. And don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.